ఎదడబ్బా ఎంత లాగినా రావట్లేదు. బంటి, ఒరే బంటి. ఎందుకే బంటిగాడు? మూత తీయడానికమ్మా. ఏ ఆ మాత్రం మూత నేను తీలేననుకున్నావా? ఏది ఇలా ఇవ్వు, ఇవ్వా. ఆ. మిక్సీలో చేతులు పెట్టావే? నేను పెట్టలేదే, మూత జారిపోయి నా వేళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. యా! చూసావా, ముసల్లాన్ని అంటావు. నేనా ముసల్లాన్ని, నువ్వా? నేనేలే అమ్మా, నువ్వింకా పడుచుప్పిస్తావే కదా, అందుకేగా నేను తీలేని మూత నువ్వు తీసావు. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. ఆ రోజు మైథిలికి నిజం చెప్పకుండా ఆపడానికే మా అత్తగారు చేయి తెగినట్టుగా నాటకం ఆడారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఇప్పుడే నిజం చెప్తాను. అత్తయ్య గారు, మీరు నాటకాలు ఆడతారని తెలుసు, కానీ మరీ ఇంత నీచమైన నాటకాలు ఆడతారని ఇప్పుడే తెలిసింది. ఏంటల్లుడు అంత పెద్ద మాట అనేసావు? మరి లేకపోతే మిక్సీలో చేయి తెగిందని చెప్పడం అబద్ధం కాదా? మీరు నాటకం ఆడారన్నది నిజం కాదా? మనం ఆడిన నాటకం అంతా అల్లుడు గారికి తెలిసిపోయింది. మరి తెలిసిపోదా? పెద్ద పోటు కత్తిలాగా చేతికున్న కట్టు తీసేసి మూత ఓపెన్ చేసావు కదా, అది చూసినట్టున్నాడు. దాంతో నీకు చెయ్యి తెగలేదని క్లియర్ గా అర్థమైపోయింది. అమ్మా సత్య, నిజం నిప్పు లాంటిది. దాన్ని అరచేతుల్లో బంధించాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడే నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. నిజమేంటో తనకి చెప్తున్నాను. కొంప ముంచావు కదే అమ్మా, వెళ్ళి ఆపుతాం పద. నా మాట వినండి. అమ్మ మైథిలి, ఆగండి. అమ్మ మైథిలి, ఇది నాన్న గొంతులా ఉంది. నిజంగానే నాన్న పిలిచారా లేదంటే నా భ్రమ? మైథిలి. లేదులే, ఇదంతా నా భ్రమే అయి ఉంటుంది. లేదంటే ఈ ఇంటి గడప తొక్కను అని శపథం చేసిన నాన్న మళ్ళీ ఈ ఇంటి ముందుకెందుకు వస్తారు? అవునరా, అర్జెంట్ గా నాకు 20 లక్షలు కావాలి. ఒక వారంలో ఇచ్చేస్తాను రా బాబు. ఎట్టగైనా నువ్వు అడ్జస్ట్ చేయాలరా. కూతురితో 2 రోజులు అడ్జస్ట్ చేయరా ప్లీజ్ రా. నా మాట నమ్మరా. ఓ పాలుండ్రా, నేను మళ్ళీ మాట్లాడతాను. వదులు సత్య, వదులు సత్య, వదులు. ఓరి నాయను, ఎదబెట్టి నేరుగా ఇంటికి వచ్చేసినాడు. కొంప తీసి నేను తులసిని చంపిన విషయం అత్తయ్య గురికి చెప్పడానికి వచ్చేసినాడా? అదే ఉంటది. ఎంటనే మెడట్టుకుని బయటికి గెట్టేయాలి. మీరు ఏ మాత్రం తొందరపడినా నాశనం అయిపోయింది మన మైథిలి జీవితమేనండి. అల్లుడు గారు, మైథిలి జీవితం నాశనం అయిపోతుంది. మనం వెళ్దాం పదండి. మీరిద్దరూ నోరు మోస్తారా? అసలు మీరిద్దరూ ఎందుకు వచ్చారు నా వెనకాల? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము వెళ్ళమండి, మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. గతం మర్చిపోయారా? మీరు చేసిన ద్రోహానికి ఆ జానకమ్మ గారు జీవితంలో మీ మొహం ఆవిడకి చూపించొద్దని ఈ ఇంటి నుంచే గెంటేశారు. దానివల్ల ఇప్పటిదాకా గడ్డాలు పెట్టుకొని వేషాలు మార్చుకొని బతికారు. ఇప్పుడు మీరు గుణశేఖర్ అన్న నిజం జానకమ్మ గారికి తెలిసిందంటే ఈసారి బయటికి గెంటడం కాదు, ఏకంగా ప్రాణాలే తీసేస్తుంది. నా మాట విని వెళదాం పదండి. నేను రాను. ఈ రోజు ఏది ఏమైనా సరే నేను మైథిలికి నిజం చెప్పి తీరాల్సిందే. అమ్మ మైథిలి, మైథిలి. నేను చెప్పేది కాస్త వినండి. చెప్పేది వినండి. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదండి. వెళ్దాం రండి. నన్ను వదిలేశారు. పదండి వెళ్దాం. అమ్మ మైథిలి, అమ్మ మైథిలి, రండి. నన్ను వదిలు. అల్లుడు గారు, మైథిలి, అల్లుడు గారు, ప్లీజ్ అండి. నన్ను వదిలేశారు. గుణశేఖర్, గుణశేఖర్, గుణశేఖర్. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు 20 ఏళ్ల క్రితం ఇంటికి చేసిన ద్రోహానికి మా అత్తయ్య గారు నిన్ను జీవితాంతం నీ మొహం ఆవిడికి చూపించొద్దని ఈ ఊరు నుంచి ఏలైతే సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వస్తావా? బుద్ధి లేకుండా ప్రవర్తించుకో, లేదంటే. ఎవరికిరా బుద్ధులేంది? ఎవరికిరా సిగ్గులేంది? ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడుకునే నీకు సిగ్గులేదు.
జీవను చంపినంత తేలిగ్గా మనుషుల్ని చంపేసే నీకురా సిగ్గులేదు. నువ్వురా నన్ను ప్రశ్నించేది? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఏ లీలాకృష్ణ, నీ అంతు చూడ్డానికేరా వచ్చాను నేను. అమ్మని, నా అనుమానమే నిజం. ఈ ఎదవ నేను చేసిన నేరాలన్నీ అత్తయ్య గుర్తు చెప్పడానికి వచ్చాడు. నీ ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయకూడదు. ఎంత మాట అన్నావురా? నేను నేరాలు చేశానా? నేను మనుషుల ప్రాణాలు తీశానా? రేయ్, మా మామయ్య గారితో చేతులు కలిపి ఆయన ఎదవ పనుల్లో సాయం చేసింది నువ్వురా. నిజాన్ని దాచి మా అత్తయ్య గారి ముందు ద్రోహిలా నిలబడింది నువ్వారా నన్ను తిట్టేది? పోరా బయటికి. లేవండి. ఇవి అమ్మమ్మల గొంతుల్లా ఉన్నాయే. అవును, ఇవి వాళ్ళ అరుపులే. అయితే నేను ఇందాక విన్నది కూడా మా నాన్న పిలిపే. రేయ్, మీకు ముందే చెప్పాను కదండి, ఈ ఇంట్లో వాళ్ళు మనుషులు కాదు రాక్షసులని. ఇలాంటి అవమానం జరుగుతుందని తెలిసే మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను. వదులు సత్య. ఈ రోజు ఈ లీలాగాడి సంగతి తాడో పేడో తెలుసుకోవాల్సిందే. ఏట్రా తెలుసుకునేది? ఇంతకు ముందేమో నేను మీ ఇంటి గడప దొక్కను తొక్కితే నేను మనిషినే కాదని శపథాలు చేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్టా వచ్చారా? నాన్న, మా నాన్న చేసిన శబ్దం ఇచ్చిన మాట మర్చిపోయి ఈ ఇంటికి వచ్చారా? పదయ్యా, వెళ్ళిపోదాం. ఏమండి, పదయ్యా, పదండి. వెళ్ళిపోదాం, పదయ్యా. అవును, నాన్న ఒక్కసారి మాట అంటే ప్రాణం ఇచ్చేస్తారు కదా. అలాంటి నాన్న నన్ను వెతుక్కుంటూ ఇంటి దాకా వచ్చారంటే ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే నాన్నంత తేలిగ్గా ఇక్కడి వరకు రారు. అయ్యో, అమ్మో, పొరపాటును కూడా నాన్న అమ్మమ్మ గారి కంట పడకూడదు. పొరపాటున ఆయన్ని ఆవిడ చూశారంటే ఆవిడకి గతం గుర్తొస్తుంది. ఆ తర్వాత నాన్నకి ఘోరమైన అవమానం జరుగుతుంది. అమ్మ మైథిలి, ఏమండి, జానకమ్మ గారు వస్తున్నారండి. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. మనం అది కాదు వెళ్దాం, సత్య. పదండి. చెప్పేది మైథిలి- వినండి. పోరా, పో, పో, పదయ్యా, పద. బయటికి వెళ్ళు. ఇక్కడ ఉండడం మంచిది కాదు. పో. బయటికి వెళ్ళు. నాయను, ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే అత్తయ్యకు రా గుణశేఖర్ని చూసుండేది. ఆ తర్వాత ఆ యదవ నిజం చెప్పుండేవాడు. దాంతో ఈవిడ నన్ను చంపేసి ఉండేది. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. అల్లుడు గారు, ఏంటి అల్లుడు గారు, ఏంటి గొడవ? మైథిలి వాళ్ళ నాన్నత్తయ్య గారు ఆ రోజేమో మీ ఇంటి గడప తొక్కనని శపథాల మీద శపథాలు చేసి ఈ రోజేమో సిగ్గు లేకుండా కూతుర్ని ఎత్తుకుంటూ ఇంటి ముందుకొచ్చాడు. అందుకే ఏ మాత్రం సీము నెత్తురు ఉన్నా, మానవు అభిమానం ఉన్నా ఇక జీవితంలో ఇంటి మొహం చూడొద్దని మెడట్టుకుని బయటికి గెంటేశాను. మంచి పని చేశారు అల్లుడు గారు. నోరుంది కదా అని శబదాలు చేయడం కాదు. ప్రాణం ఇచ్చైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఏం మనుషులో ఏమో. నాన్న అమ్మమ్మ గారి కంట పడలేదు, అంతే చాలు. ఇంతకీ నాన్న ఎందుకు వచ్చారు? ప్రస్తుతానికి తప్పించుకున్నాను. సాధ్యమైనంత తొందరగా ఆ యతవని ఈ కాలనీలో లేకుండా చేసేయాలి.
సమయానికి ఆ గుణశేఖర్ గారిని చూసి కొట్టాను కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. లేదంటే డైరెక్ట్గా మా అత్తయ్య గారిని కలిసి మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉండేవాడు. దాంతో మా అత్తయ్య గారు నన్ను చంపేసి ఉండేది. ఇప్పుడు తప్పిన ప్రమాదం మళ్ళీ జరగకుండా ఉండాలంటే అర్జెంటుగా గుణశేఖర్ గారిని ఆడింటి నుంచి తరిమేయాలి. ఏడ్చేయాలి. మావా ఆ లీలాకృష్ణ గారు చేస్తుండే మాట్లాడు. హలో లీలాకృష్ణ, పొరపాటున చేసావా లేదంటే నా పనుండి చేసావా? పొరపాటును చేయడానికి నువ్వేమన్నా నా ఫ్రెండ్ వారా? పనికి మళ్ళీ యాదవ్వా. అబ్బో, నువ్వేదో తెగ మంచోళ్ళ మాట్లాడుతున్నావు. ముందు విషయం ఏంటో చెప్పు. చూడు, నువ్వేటి సెత్తావు నాకు తెలియదు. ఉన్న పళంగా ఆ సత్యవతి ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయించాలి. వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తే నీకొచ్చే లాభమేటో చెప్తారు మరి. హ, అవును మరి, తమరు చెప్పగానే ఊపుకుంటూ చేసేస్తాం మరి. ఇగో అది కాదు హల్వా, ఆ సత్యవతి వాళ్ళనే ఇల్లు ఖాళీ చేయించావంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆ? ఆ 1,00,000 రూపాయలు జాగ్రత్తగా నీ జేబులో పెట్టుకొని. సరే 2 లక్షలు ఇస్తాను. అలా కాదు గాని, సరే ఓ 10 లక్షలు ఇవ్వు. చిటి వెంటనే ఇంట్లో నుంచి గంటేస్తా. 10 లక్షలా? సరే ఎక్కువరా బాబు. అయితే నీకు నీ పనికి వద్దండారా బాబు. ఇగో 10 లక్షలు కాదు మరీను, ఓ 5 లక్షలు ఇస్తానరా. ముందు పని గాని. సరే, నీ మాట కాదు నా మాట కాదు, 6 లక్షలు ఖాయం చేసుకో. ఓ గంటలో వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తాను. సరే, ముందాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు, ఆ తర్వాత నీకు డబ్బులు పంపించేస్తాను. ముందు డబ్బులు పంపించు, ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయిస్తాం. ఒరే బాబు, నా దగ్గర ప్రస్తుతానికి అంత డబ్బులు లేవురా. ఖాళీ చేయించినాక నీకు ఖచ్చితంగా ఇస్తాను, ప్రామిస్. నన్ను నమ్మరా బాబు. గొర్రె మాత్రమే కసాయి వాణ్ణి నమ్మిద్దంట. మేం గొర్రెం కాదమ్మా నిన్ను నమ్మడానికి. ముందు డబ్బులు పంపించు, ఆ సత్యవతిని వెంటనే ఇంట్లో నుంచి పంపించేస్తాం. అర్థమైందిరా. ఇగో 2 రోజుల్లో నీకు డబ్బులు రెడీ చేస్తాను. ముందు నువ్వు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించడానికి రెడీగా ఉండు. సరే సరే, అలాగే. ముందు ఆ పనిలో ఉండు. ఛీ! సమయానికి చేతులు రూపాయి కూడా లేకుండా పోనాది. అదే డబ్బులుండుంటేనా ఈ పాటి కాళ్ళని ఊళ్ళో లేకుండా చేసుండేవాణ్ణి. మామా మనం ఖాళీ చేయమంటే ఆ సత్యవతి ఇల్లు ఖాళీ చేస్తుందంటవా? అది చేయదురా, మనమే చేయిస్తాం. ఏమో మామా, నాకైతే ఆ సత్యవతి ఇల్లు ఖాళీ చేయదేమో అనిపిస్తోంది. ముందైతే ఆ లీలాకృష్ణ గారు 6 లక్షలు కొట్టని, ఆ తర్వాత ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో అప్పుడు ప్లాన్ చేద్దాం. ముందు టీ తాగరా. ఇప్పటికైనా అర్థమైంది కదా, నా కూతురు నా కూతురు అంటూ ఊపుకుంటూ వెళ్లారు. ఏమైంది? మైథిలి కంటే ముందే ఆ లీలాకృష్ణ గాడు మిమ్మల్ని గెంటేసినా కూడా కనీసం కాలు బయటైనా పెట్టిందా? మా నాన్న మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఒక్క మాటైనా అడిగిందా? ఎందుకు అడుగుతదే? అదేమన్నా కన్న కూతురా? గుండెలు బాదుకొని మరి ఆ లీలాకృష్ణ గుండు మీద కొట్టడానికి. అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్న, అవసరం తీరిపోయిన తర్వాత బోడి మల్లన్న అన్నారంట. వెనకటికి దానిలాంటిదే. మీతో అవసరం తీరిపోయింది, అందుకే మీ చావు మీరు చావండి అని చూస్తూ ఉండిపోయింది. అత్తయ్య గారు, ఆ ఇంటి గడప తొక్కను అని మాటిచ్చాను. పొరపాటు నా ఇంట్లో వాళ్ళు నన్ను చూస్తే మా ఇంటికి ఎందుకు వచ్చావని గొడవ పడతారన్న ఒకే ఒక కారణంతో మైథిలి బయటికి రాలేదు తప్ప నా మీద ప్రేమ లేక కాదు, అత్తింటి వాళ్ళని నిలదీయలేక కాదు. అబ్బో, ఆ కూతురికే గనక ప్రేమ ఉండుంటే ఈ భూమి మీద నిలబడుండేవాడివే కాదు. నేను చూసింది కళా నిజమా? జీవితంలో మీ ఇంటి గడప తొక్కను అని మాటిచ్చిన మా నాన్నే
ఆ మాట తప్పి ఈ ఇంటి ముందుకు ఎందుకు వచ్చినట్టు? ఆయన వెనకాలే మా అమ్మ అమ్మమ్మ ఎందుకు వచ్చినట్టు? నాతో ఏదైనా చెప్పాలని వచ్చారా? లేదంటే మా అత్తింటి వాళ్ళతో ఏదైనా మాట్లాడాలని వచ్చారా? తెలుసుకోవాలి. ఇదిగో మైథిలియే ఫోన్ చేస్తుంది. అమ్మా మైథిలి, నాన్న, ప్రాణం పోయినా నా అత్తింటి గడప తొక్కను అన్నావు. నా కూతురు కూడా పుట్టింటి గడప తొక్కదు అని మాట ఇచ్చిన నువ్వే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నాన్నా? అమ్మా నీ తండ్రి ఆ గడపలో అడుగుపెట్టింది నీకిచ్చిన మాట మర్చిపోయి కాదు. గుండెల్లో దాగి ఉన్న నిజాల్ని నీకు చెప్పడానికి వచ్చాను. నిజాలా? ఏంటి నాన్న ఆ నిజాలు? ఏమే, నీ మొగుడు వాలకం చూస్తుంటే ఆ మైథిలికి నిజాలు చెప్పేసేలా ఉన్నాడే. త్వరగా ఏదో ఒకటి చేయవే. నువ్వు ఉండమ్మా, ఏదో ఒకటి చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు మా కన్నబిడ్డవు. ఏమే, సత్య, మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వవా? అమ్మా, అక్కడేమో ఆ లీలాకృష్ణ మా పరువు తీశాడు, అది సరిపోదు అన్నట్టు నువ్వేమో ఫోన్ చేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు. అమ్మా, అది కాదమ్మా. నేను టార్చర్ చేయడం ఏంటమ్మా? టార్చర్ కాకపోతే ఇంకేంటే? సత్య, ఆయనకి ఉన్న ఫలంగా నిన్ను చూడాలనిపించిందట, అందుకని మీ ఇంటికొచ్చాడు. తీరా అక్కడికొచ్చాక ఆ లీలాకృష్ణేమో ఆ ఇంటి బియ్యంకుడు అన్న మర్యాద కూడా లేకుండా బయటికి గంటేశాడు. సమయానికి నేను మీ అమ్మమ్మ ఉన్నాం కాబట్టి మీ నాన్నని పట్టుకున్నాం. లేదంటే ఈ పాటికి ఇంకా గొడవ పడి ఇంకో కాలో చెయ్యో విరగొట్టుకునేవాడు. అమ్మా, ఏమంటున్నావమ్మా? నిజమా? లేదంటే సినిమా స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నావా? అయినా మీ నాన్ననంతలా అవమానిస్తుంటే దూరంగా నిలబడి సినిమా చూస్తున్నట్టు చూసావే తప్ప దగ్గరకొచ్చి ఆ లీలాకృష్ణని ఆపాలన్న ఇంగితం ఏమైనా ఉందా నీకు? సత్య, అమ్మా, నిజంగా లీలాకృష్ణ గారు నెట్టడం నేను చూడలేదమ్మా. ఇలా ఏమే, ఎంతైనా ఆ ఇంటి కోడలివే కదా. మీ అత్తింటి వాళ్ళని సమర్థించుకోవడానికి కనీసం ఆ లీలాకృష్ణని ఆపడానికి వచ్చావా నువ్వు? అమ్మమ్మ, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు. లీలాకృష్ణ గారు నాన్న మీద దౌర్జన్యం చేశాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇదే విషయం అక్కడ తెలుసుంటే ఆయన అక్కడే నిలదీసుండేదాన్ని. మా నాన్న ఒంటి మీద ఈగ కూడా బాలకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడే వెళ్ళి ఆ లీలాకృష్ణ గారిని చెడమడ కడిగేస్తాను. ఏం అక్కర్లేదమ్మా. నువ్వు వెళ్ళి గొడవ పడితే అదిగో ఆ గుణశేఖరు సత్యవతి వచ్చి మాకు మధ్య గొడవ పెట్టి పోయారు అని మళ్ళీ మమ్మల్నే తిట్టుకుంటారు. పడ్డ మాటలు చాలు తల్లి. మా కోసం నువ్వు ఎవ్వరితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక జీవితంలో మీ నాన్న ఆ ఇంటికి రాడు. అమ్మమ్మ, నువ్వు కూడా ఈ ఇంటికి రానక్కర్లేదు. అమ్మమ్మ, అది కాదమ్మమ్మ. నువ్వు వచ్చినా కూడా మేము రానియం. ముందు ఫోన్ పెట్టేయ్. అమ్మమ్మ, హలో. నాన్నేదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. అది చెప్పకుండానే అమ్మ ఫోన్ లాక్కుని ఎందుకు గొడవ పడ్డట్టు? అసలు నాన్న నాతో ఏం చెప్పాలనుకుంటున్నట్టు? ఏంటి మైథిలి, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈరోజు మా నాన్న ఇంటికి వచ్చారండి. నిజమా? మావయ్య గారు మన ఇంటికి వచ్చారా? ఎప్పుడు? ఇందాకే వచ్చారండి. ఎందుకు? ఏమో నాకు తెలీదండి, కానీ లీలాకృష్ణ గారు నాన్న గొడవ పడ్డారు. గొడవ పడ్డారా? అవునండి. నాన్న మన ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్టా వచ్చారా? బయటికి జరిగింది అర్థమైంది కదా. నాన్న ఇంటికి వచ్చినట్టు కానీ లీలాకృష్ణ గారు నాన్నని తోసినట్టు కానీ నాకు అస్సలు తెలియదండి. కానీ లీలాకృష్ణ గారు నాన్నని అంతగా అవమానించినా
నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమ్మమ్మకి కోపం వచ్చింది. అందుకే ఫోన్ కట్ చేశారు. నువ్వేం బాధపడకు మైథిలి. ఈ కోపాలు తాపాలు ఎల్లకాలం ఉండవులే. కొన్నాళ్ళు అయ్యాక నువ్వే కాల్ చేయి. అసలు ఏం జరిగిందో మీ నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆయనే చెప్తారు.